ఈరోజు మనం మజ్జిగ మిర్చి ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే కారం ఉన్న మిర్చిని తీసుకున్నాను. మీరు ఒకవేళ కారం తక్కువ కావాలంటే కారం లేని కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇలా మనం వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మిర్చి అంతా వాటర్ అంతా తీసేసి పక్కకు పెట్టుకున్నాను. మనం మజ్జిగ అనేది కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మజ్జిగలో మనము సాల్ట్, జీరా పౌడర్ వేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, ఈ జీరా పౌడర్ మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా మనం బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు అయితే కాస్త ఎక్కువే పడుతుంది. ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా మనము కలిపేసుకోవాలి. ఈ మిర్చి అన్నిటిని మనము కాటు పెట్టుకోవాలండి. ఎందుకంటే మజ్జిగ అనేది లోపలికి వెళ్ళి బాగా ఊరితే మనకి మజ్జిగ మిరపకాయలు తయారవుతాయి. సో వీటిని మనము ఇప్పుడు కాట్లు పెట్టుకొస్తున్నాము. ఈ విధంగా కాట్లు పెట్టుకొని మనం మజ్జిగలో మిర్చి అన్నీ వేసేసుకోవాలండి. మనం చేసి పెట్టుకున్నవన్నీ ఈ విధంగా మనము అన్నీ ఈ విధంగా మనము 3-4 డేస్ ఇలా మజ్జిగలో మనం ఊరబెట్టుకుంటే ఎల్లో కలర్ వస్తాయి. వాటిని మనం ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకోవాలి. తర్వాత స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పొడియాల్లాగా మనం కాల్చుకొని అన్నంలో సైడ్ డిష్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.